ఏంటి ఈరోజు రజనీకాంత్ సినిమా రిలీజ్ ఉందా అని మీరు షాక్ అవుతున్నారంటే మీకోసమే ఈ వీడియో. ఎస్, ఈ రోజు రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన లాల్ సలాం అనే మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. కానీ ఎందుకు ఈ సినిమాకి ప్రతి సినిమా లాగా హైప్ లేదు అని మీరు ఆలోచిస్తుంటే ఐ హ్యావ్ ద ఆన్సర్ ఫర్ యువర్ డౌట్ ఆల్సో. సో బేసిక్ గా మన రజనీకాంత్ గారు ఇందులో మొయిదీన్ భాయ్ అని ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీకి హీరో అంటే మెయిన్ లీడ్ రజనీకాంత్ గారు కాదనమాట. ఎస్, ఈ డూయింగ్ జస్ట్ క్యామియో అపియరెన్స్ నోన్ యాజ్ మొయిదీన్ భాయ్. అండ్ ఈ క్యామియో ఉంది కాబట్టి ఆయన మూవీ అని చెప్పడం ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఎందుకంటే మనం పాస్ట్ లో కూడా కొన్ని సినిమాలు చూసాము, క్యామియోలను కూడా మల్టీ స్టారర్ అని చెప్పేసి రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే అస్సాంలో కొన్ని మూవీస్ ఉన్నాయి. అదే మూవీ మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ మూవీకి పబ్లిసిటీ లేకపోవడం ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ మూవ్. ఎందుకంటే నిజంగా రజనీకాంత్ మూవీ అని ప్రమోట్ చేసి లోపలికి వెళ్ళాక ఎక్కడ రా మన రజనీకాంత్ అని వెయిట్ చేసి ఆయాసపడి విసుగొచ్చి బయట చాలా ఫ్రస్ట్రేషన్ తో రావడం కన్నా ఈ మూవీలో జస్ట్ రజనీకాంత్ క్యామియో అని చెప్పేస్తే వెళ్ళే వాళ్ళు క్యామియో అని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తారు, క్యామియో చూసి ఎంజాయ్ చేస్తారు, క్యామియో చూసి బయటకు వస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా రజనీకాంత్ మీద కాకుండా మూవీ మీద కూడా ఉంటుంది అనేది నా పర్స్పెక్టివ్ అనమాట. లేదు రజనీకాంత్ గారిని హైప్ చేసి ఉండాల్సిందంటే 2008లో కథానాయకుడు ఒక సినిమా వచ్చింది అయ్యా. అంటే సినిమా బాగానే ఉంటుంది, బట్ ఈ ఓవర్ హైప్ వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ గుడ్ మూవ్. చాలా మంది డౌట్ క్లియర్ చేయాలనుకున్నా క్లియర్ చేస్తాను. కబాలీడా, రజనీడా, మొయిదీన్ బాయ్డా, ఏదో ఒక డైలాగ్. థ్యాంక్ యూ, బాయ్.